బొటానికల్ గార్డెన్ వీకెండ్‌లో హ్యాంగ్ ఔట్ అవ్వడానికైతే ది బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. అండ్ హైదరాబాద్‌లో ఎన్ని డేస్ నుంచి ఉన్నా కూడా నేనైతే ఇదే ఫర్ ద ఫస్ట్ టైమ్ బొటానికల్ గార్డెన్ విజిట్ అవ్వడం. అండ్ ఇదొచ్చేసి కొండాపూర్‌లో ఉన్న ఏఎంబీ మాల్ పక్కన అయితే ఉంటుంది. ముందుగా అయితే లెఫ్ట్ సైడ్‌లో మనకు కనిపిస్తున్న టికెట్ కౌంటర్ దగ్గరికైతే వెళ్ళాలి. సో, అక్కడ అడల్ట్స్‌కి వచ్చేసి రూ. 50 ఉంది. అండ్ చిల్డ్రన్‌కి వచ్చేసి రూ. 20 టికెట్ ఉంది. అండ్ ఇక్కడేంటంటే మనం మంత్లీ పాస్ కూడా తీసుకోవచ్చు. సో, మంత్లీ పాస్ 800 అండ్ ఇయర్లీ పాస్ వచ్చేసి 3000 ఉంది. సీనియర్ సిటిజన్‌కేమో రూ. 2000 పర్ ఇయర్లీ పాస్. అండ్ ఈ బొటానికల్ గార్డెన్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ అయితే 5:30 ఏఎంకి ఓపెన్ అవుతుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసి 7కి అయితే వాళ్ళు క్లోజ్ చేస్తారు. సో, 7 వరకి క్రౌడ్ ఎక్కడున్నా కూడా లైక్ వాళ్ళైతే అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి అయితే పంపిస్తుంటారు. మేమైతే టికెట్ తీసుకొని అయితే లోపలికి ఎంటర్ అయ్యాము. అండ్ గార్డెన్ లోపలికి ఎంటర్ అవ్వగానే టెడ్డీ బేర్ ఫౌంటైన్ అయితే చూసాము. అదైతే ఎంత బాగుందంటే సీరియస్లీ చూడగానే అంటే చాలా ప్లెజెంట్ అనిపించింది. అండ్ దాని పక్కనే ఎలిఫెంట్స్ అన్నీ లైక్ వాక్ చేస్తూ వెళ్ళినట్టు ఉంది. అది కూడా చాలా అంటే చాలా బాగుంది. సో, అక్కడ నుండి మెల్లిమెల్లిగా మొత్తం విజిట్ చేస్తూ అయితే వెళ్తున్నాము. అండ్ క్రౌడ్ కూడా చాలా అంటే చాలా ఉన్నారు. అండ్ మనకేంటంటే ఆ గార్డెన్‌లో ఎక్కడైనా కూర్చొని, ఎక్కడైనా మంచిగా స్పెండ్ చేయడానికి అయితుంది. ఈవెన్ ఎవరైనా గ్రూప్ గ్యాదరింగ్స్ కూడా అదైతే చాలా బాగుంటుంది అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తే ఏంటంటే లైక్ అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అది కొంతమంది అయితే రీసెంట్‌గానే స్టార్ట్ చేశారు అన్నారు. బట్ నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి నాకైతే మంచిగా అనిపించింది. జస్ట్ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి అయితే నేను వీడియోలు అయితే తీసుకున్నాను. అడ్వెంచర్ యాక్టివిటీస్‌లో కూడా జిప్ లైన్, స్కై సైక్లింగ్ అండ్ బుల్ రైడ్, ట్రాంపోలిన్ అండ్ ఆర్చరీ, ఓపెన్ ఎయిర్ గన్ షూట్. ఇలా అయితే చాలా అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ ప్రైజెస్ వచ్చి కూడా చాలా రీజనబుల్‌గానే అనిపించింది. మీరెప్పుడైనా బొటానికల్ గార్డెన్ విజిట్ చేస్తే మాత్రం మీరు కానీ లైక్ ఈవెన్ చిల్డ్రన్ కూడా ట్రై చేయొచ్చు. అదైతే బాగా అనిపించింది. అండ్ మేమైతే ఇంకా కొంచెం ఆకలేస్తుందని చెప్పేసి బయట నుంచి అయితే ఏం ఫుడ్ తీసుకొచ్చుకోలేదు. అండ్ లోపలే ఒక ఫుడ్ స్టాల్ లాగా ఉంటే అక్కడికి వెళ్ళి అయితే ఫుడ్ తీసుకున్నాము. మేమైతే లైక్ మోమోస్ అయితే ట్రై చేసాము. బట్ టేస్ట్ అయితే మాకు అంతగా ఏం నచ్చలేదు. ఇంకా మోమోస్ నచ్చలేదు కాబట్టి జస్ట్ పాప్కార్న్, చిప్స్ ప్యాకెట్ అట్లా తీసుకొని వెళ్ళి ఒక స్పాట్లో అయితే మంచిగా కూర్చొని అక్కడైతే తెచ్చుకున్న స్నాక్స్ అయితే తిన్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళేటప్పుడు అయితే షటిల్ క్యారీ చేసుకున్నాము. అక్కడ వెళ్ళి ఒక స్పాట్లో కూర్చొని అండ్ కొంచెం స్నాక్స్ తిన్నాక మేము ఇంకా కంప్లీట్గా షటిల్ ఆడుకున్నాము. అండ్ ఇంకా నాకైతే అక్కడ అసలు ఈ బొటానికల్ గార్డెన్ కంటే ఇదైతే ఒక మినీ అని కాదు బట్ మంచి పిక్నిక్ స్పాట్ అయితే అనిపించింది. బికాజ్ చాలామంది బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని మంచిగా ఫ్యామిలీతో వచ్చి కూర్చొని తినడం, ఎంజాయ్ చేయడం అదైతే మంచిగా అనిపించింది. ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము గార్డెన్ అని చెప్పి అయితే నేను వచ్చాను. వేరే సైడ్కి అండ్ ఇక్కడైతే కంప్లీట్గా ప్లాంట్సే ఉన్నాయి. ఈ ప్లాంట్స్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ కొన్ని చూస్తేనేమో వీటిని చూసినట్టు అనిపిస్తుంది. బట్ నేమ్ తెలీదు. కొన్నేమో నేమ్ తెలిసినా కూడా ఈ ప్లాంట్ ఇదా అనే వేలో అయితే అనిపించింది నాకు. అలా అయితే నేను కొన్ని ప్లాంట్స్ని అయితే అంటే నాకు పాసిబుల్ అయినంత వరకు అయితే నేను చాలా ప్లాంట్స్ అయితే కవర్ చేసేసాను. అందులో కొన్ని ప్లాంట్స్ అయితే మనం విలేజ్లో అయితే చూడొచ్చు. నాకైతే కొన్ని ప్లాంట్స్ని విలేజ్లో చూసినట్టే అనిపించింది కానీ ఆ నేమ్స్ అయితే తెలీదు. అసలు ఈ నేమ్ చూస్తుంటే ఓకే వీటి పేర్లు ఇదా అని అయితే కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. అండ్ ఈ చెట్టు చూస్తే కైండ్ ఆఫ్ డ్రమ్ స్టిక్ లానే అనిపించింది. నేనైతే ఫస్ట్ చూసి ఏంటిది ములక్కాయ చెట్టా అనుకున్నా. బట్ తర్వాత తెలిసింది అది డ్రమ్ స్టిక్ కాదు, సంథింగ్ వేరే ఏదో ప్లాంట్ అని చెప్పేసి. అలా బొటానికల్ గార్డెన్ ఎక్స్ప్లోర్ చేస్తూ చేస్తూ వెళ్తుండగా ఒక దగ్గర అయితే పికాక్ కనబడింది. అసలు ఎంత బాగా అనిపించిందంటే అది కంప్లీట్గా అంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు పికాక్ నాట్యం చేస్తే ఎలా ఉంటుంది ఆ వేలో చూసేసరికి లిటరల్లీ ఐ వాజ్ ఎక్సైటెడ్. ఎందుకంటే అంత బాగా చూడడం. బట్ వీడియో తీసుకుందాం, క్యాప్చర్ చేసుకుందాం అంటే మాత్రం పాసిబుల్ అయితే అవ్వలేదు. బికాజ్ అది కొంచెం జనాల అలికిడికి మూవ్ అవ్వడం అది అయిపోయింది. ఇక్కడ చూడండి ఇదైతే రియల్ బల్లిలానే ఉంది. దీన్ని చూసి కూడా నేను ఏంటి అని కొంచెం
భయపడ్డా. దాని తర్వాత తెలిసింది అది రియల్ కాదు అని చెప్పేసి. సో అండ్ ఇంకొంచెం వస్తుంటే ఇక్కడ మాత్రం కంప్లీట్‌గా పిల్లలే అసలు వాళ్ళకైతే ది బెస్ట్ ప్లేస్ లిటరల్లీ. ఎందుకంటే వాళ్ళసలు ఫుల్లు ఎంజాయ్ చేయొచ్చు, ఆడుకోవచ్చు, అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అదైతే మాకైతే చాలా అనిపిచ్చింది. అండ్ ఇంకేంటంటే కొంచెం ఎక్స్‌ప్లోర్ చేయడం అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళి అయితే అదే షటిల్ తెచ్చుకున్నాం అన్నాను కదా! సో మేమైతే ఎళ్లి ఇంకా బ్యాడ్మింటన్ బ్యాట్స్‌తో ఇంకైతే ఆడుకున్నాము. మాకు ఆల్మోస్ట్ మంచి టైమే స్పెండ్ చేశాము. అండ్ జిప్ లైన్ చేసేవాళ్ళని చూసాం. మేము చేయలేదు గానీ జిప్ లైన్ చేసేవాళ్ళని చూసాము. అండ్ బోట్ రైడ్ కూడా చూసాము. సో అవన్నీ అయితే బావుంది. జిప్ లైన్‌లో ఏంటంటే ఎప్పుడు సింగిల్‌గా జిప్ లైన్ చేయడం చూసాం కానీ ఇక్కడ ఏంటంటే డ్యూయల్‌గా కూడా చేయొచ్చు. ఇద్దరు కలిసి జిప్ లైన్ చేయొచ్చు. అది కొంచెం కొత్తగా అనిపించుండే నాకు. అండ్ మెల్లగా షటిల్ అయితే అదే బ్యాడ్మింటన్ అయితే ఆడుకొని ఇంకా ఎళ్ళే ముందే మాకు ఫుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. మంచి కాన్సంట్రేషన్‌తో ఆడుతున్నాము. అండ్ ఇక్కడేంటంటే ఈ దారిలో నాకు అది మర్రి చెట్టు కూడా కనబడింది. దాని ఊడలు పట్టుకొని చిన్నప్పుడు వేలాడుతూ ఉండేది కదా! సో అలా కొంచెం నేను ఎక్సైట్ అయిపోయి అక్కడ ఆ ఊడలు పట్టుకొని వేలాడుతూ ఉన్నాను. బట్ నాకు నేనే వీడియో తీసుకోలేను కదా! అండ్ మేమైతే ఇంకా మెల్లగా గేమ్స్ ఆడేసుకొని ఎంచక్కా తెచ్చుకున్న స్నాక్స్ తినేసుకొని అయితే వెళ్ళిపోయాము. బికాజ్ అప్పటికే 7 అయితుండే. అంకుల్ వాళ్ళు అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళండి, వెళ్ళండి అన్నారు. సో మీరెవరైనా రావాలనుకుంటే మాత్రం ఇదైతే మంచి ప్లేస్ అండ్ వీ కెన్ సజెస్ట్ అట్లీస్ట్ ఒక వీకెండ్‌లో మంచి రిలాక్సేషన్ అవుతుంది. అండ్ డిఫరెంట్ పీపుల్‌ని మీట్ అవ్వచ్చు. సో ఇట్స్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్. అండ్ ఈ ట్రీ చూడండి, నిజంగా ఈ ట్రీ మీద రియల్‌గా పక్షులు వాలినట్టే ఉంది. ఆ ఎఫెక్ట్ అదంతా అట్లా అనిపించింది. But thank you so much for watching and please keep supporting me as always.